తెలంగాణ నాయకులు మాట్లాడుతున్న భాష తీరుపై మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారిని ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, రాజకీయాల్లో నాయకులు మాట్లాడుతున్నటువంటి భాష ప్రజలు దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. కొంతమంది నాయకులకు సంబంధించి మధ్య మాజీ సీఎం కావచ్చు, సీఎంకు సంబంధించి భాష మీద కొంత చర్చ జరుగుతుంది. అసలు ఈ భాష దేనికి సంకేతం, ఏం నేర్పియాలనుకుంటున్నారు, దాని మీద చర్చ, దాన్ని ఆ భాషకు సంబంధించి మీరు ఏం చెప్తారు? నేను ఆ భాష గురించి మాట్లాడకుండా ముందు ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి కాబట్టి ఈ సందర్భంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు మాట్లాడిన ఒక అంశం చెప్తాం. పార్లమెంట్లో నెహ్రూ గారిని గంట సేపు అనేక అంశాల మీద చీల్చి చెండాడిండు. చాలా అంటే అన్ని నిశ్చిత విమర్శలు చేసిండు. సాయంత్రం నెహ్రూ గారితో కంటైనర్ క్లబ్కు నెహ్రూ గారు కార్యక్రమానికి వచ్చినప్పుడు ఆ వాజ్పేయి గారు ఎదురు పెడితే అప్పుడు వాజ్పేయి చిన్న పిల్లగాడు. बहुत अच्छा भाषण दिया वाजपेयी जी, आपका भाषण देश के लिए बहुत अच्छा है అన్నారట నెహ్రూ గారు అన్నారంట. అది పాలిటిక్స్. అది అటల్ బిహారీ వాజ్పేయి గారు 96లో 1995లో పార్లమెంట్లో అది ఉల్లేఖిస్తూ చెప్పినాడు. ఏంటంటే భాష వ్యవహారం ఎట్లుంటుంది, ప్రతిపక్షాలు ప్రభుత్వాలు అంటే ప్రభుత్వంలో ఉండే పక్షం ఎట్లా కలిసి ఉండాలనే దానికి ఒక ఎగ్జాంపుల్గా అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పిన రోజును వారి జయంతి సందర్భంగా గుర్తు చేస్తూ, నేను దురదృష్టకరం విషయం అంటే తెలంగాణలో గత ప్రభుత్వంలో కూడా ఇదే భాష. నేను ఆయనంటే ఆయనకు మించినోని నేనని చెప్పి తరం మారుతుంది అనుకుని ఆయనకు మించినోని నేనని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. నా ఉద్దేశం అయితే రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి కాదు, గల్లీ గుండాగా ఒక దార్కారి లాగానో, లేకపోతే అంటే ఆ భాష స్థాయిలో అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కనీసం ఆ భాష మాట్లాడకూడదు. వాస్తవానికి ఆ స్థాయి దిగజారి మాట్లాడుతున్నాయి నా అభిప్రాయం. కేసీఆర్ గారు ఇదే భాషను ఉపయోగిస్తారు. అందరూ వీరు నిన్న మాట్లాడిన భాషలో 10% నాకు తెలిసి కేసీఆర్ గారు దద్దమ్మ, సన్నాసి ఈ భాష మాట్లాడిండు. వాటిని ఉపయోగిస్తున్న ప్రజలు తిరస్కరించారు, ప్రజలు అవమానం చేశారు, ప్రజలు ఆయనకు ఒక రకంగా బుద్ధి చెప్పినారు. రేవంత్ రెడ్డి కూడా అదే పని చేస్తే రేవంత్ రెడ్డి కూడా అదే బుద్ధి చెప్తారు. ఆ భాష ఇక ముఖ్యమంత్రి స్థాయి ఖచ్చితంగా తగదని మాత్రం చెప్తున్నా. ఈ రోజున కేటీఆర్ కూడా అదే భాష మాట్లాడుతున్నప్పుడు ప్రజలు అదే స్థాయిలో విమర్శిస్తున్నారు కేటీఆర్ని కూడా. అట్లీస్ట్ కంపేర్ చేస్తారు. అరే హరీష్ రావు ఎట్లా మాట్లాడుతున్నా, కేటీఆర్ ఎట్లా మాట్లాడుతున్నా, కంపారిజన్ కూడా వస్తుంది. అట్లా ఈ రోజున మిగతా మంత్రులు ఇవన్నీ కార్యకర్తలు కంటే కూడా తక్కువ స్థాయిలో మాట్లాడడం అనేటువంటిది రేవంత్ రెడ్డి గారికి తగ్గదు. ఆయన ముఖ్యమంత్రి. ఆయన కూడా ముఖ్యమంత్రి అన్నాక 4 కోట్ల తెలంగాణ ప్రజల ముఖ్యమంత్రి తప్ప ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాదు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గెలిచినాడు. కాబట్టి ప్రభుత్వాలు డెమోక్రసీని అర్థం చేసుకోకుండా, పుస్తకాలు చదువుకోకుండా ఇట్లా మాట్లాడడం అనేటువంటి పద్ధతి కాదు. రేవంత్ రెడ్డి గారు మీకు నేను అనుకుంటున్నా ఇదే కొనసాగిస్తున్నాడు. ఎన్ని చెప్పినా ఆయనకు అర్థం కూడా కావట్లేదు. ఇదే కొనసాగిస్తే వచ్చే ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి 38 సీట్లు వచ్చినాయి కానీ మీకు 10 సీట్లు కూడా రావు. నీ వ్యవహార శైలి మూలంగా చెప్పదలుచుకున్నాను. మరొక పక్క వాళ్ళు మాట్లాడితేనే నేను మాట్లాడుతున్నా, బీఆర్ఎస్ నేతలే రెచ్చగొడుతున్నారు అనేది కూడా ఆయన ప్రధానమైన వాద. ఆయన తోలు తీస్తుంటే నేనెందుకు దానికి తక్కువ అనే విధంగా చెప్తున్నాడు ముఖ్యమంత్రి. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతిపక్షం రెచ్చగొడతారు. అయితే నువ్వు ముఖ్యమంత్రివి కదా, నువ్వు ప్రతిపక్ష నాయకుడు ఎమ్మెల్యే అనుకో, అట్లీస్ట్ అది కూడా మంచి పద్ధతి కాదు. ఓకే, రెచ్చగొట్టారంటే రెచ్చగొట్టే భాషను మాట్లాడితే రెచ్చగొట్టొద్దని చెప్పు. నువ్వు ముఖ్యమంత్రివి కదా, నువ్వు రెచ్చగొట్టద్దు. వాడు దొంగతనం చేసిన దొంగతనం చేస్తా అంటావా? నువ్వు ముఖ్యమంత్రి కదా, నువ్వు దొంగతనం ఆపాలి కదా. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఏం చేయాలో, ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి. డిఫమేషన్ కేసు అయ్యి చట్టపరంగా న్యాయస్థానం, నువ్వు కదా ముఖ్యమంత్రివి, న్యాయస్థానం ఉంటుంది కదా, న్యాయస్థానంలో కేసు అయ్యి డిఫమేషన్ కేసు ఈ భాష ఇట్లా మాట్లాడిండు, నన్ను వ్యక్తిగతంగా ఇట్లా దూషణ చేసిండు కాబట్టి నేను వ్యక్తిగతంగా నా పరువు నష్టం దావా చేస్తానని చెప్పు. వేస్తాం కూడా చాలా సందర్భాలు. ముఖ్యమంత్రికి విలువ ఇవ్వట్లేదు, ముఖ్యమంత్రి పోస్టుకి విలువ ఇవ్వట్లేదు అని చెప్పి కాంగ్రెస్ నేతలు అంటున్నారు. వాళ్ళు నేను ఏమంటానంటే కేసీఆర్ గారు ఏం మాట్లాడినరో దానికి ముఖ్యమంత్రి స్పందిస్తే నీ గౌరవం ఉంటుంది. ఎవడో చోటాపటా మచ్చగాడు మాట్లాడిన దానికి కూడా నువ్వు స్పందిస్తున్నావు అంటే నీ స్థాయి దిగజారిందని. నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో లేవని అనుకోవాలి. మరి నువ్వు ముఖ్యమంత్రిగా మాట్లాడితే కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడు, ఆయన కనుక భాషని మీద ఇదే భాష ఉపయోగించి మాట్లాడింటే ఎస్, నేను కేసీఆర్ని సమర్థించట్లే, టీఆర్ఎస్ కూడా సమర్థించట్లే. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, కేసీఆర్ కూడా గతంలో ఇటువంటి భాష మాట్లాడిండు, దానికి ఫలితం అనుభవిస్తున్నాడు, ఇంకా అనుభవిస్తాడు. ఇదే భాషగా టీఆర్ఎస్ అని మాట్లాడారు, తప్పకుండా అనుభవిస్తారు. ఇంకా అయిపోదు కదా. ఏదేమైనా తెలుగు రాష్ట్రాలలో ఈ భాష విషయంలో అది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కానీ, తెలంగాణ అసెంబ్లీ లోపల కానీ, బయట కానీ ఈ భాష అయితే కరెక్ట్ కాదు. ఇది గౌరవప్రదంగా నేను ఒక సలహా చెప్తాను ఎమ్మెల్యేలందరికీ కానీ, నాయకులందరికీ కానీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉన్నప్పుడు కానీ, అంటే తెలంగాణ రాష్ట్రసభ ఏర్పడినప్పుడు కూడా కానీ, ఈ తర్వాత తెలంగాణ ఏర్పడకుండా ముందు తెలంగాణ కూడా ఉండింది కదా, ఆంధ్రప్రదేశ్లో భాగమే కదా. అప్పుడు గౌరవ శాసనసభ్యులు అసెంబ్లీలో ఏం మాట్లాడారు అనేటువంటిది ఒకసారి చదువుకోమని చెప్తాను రాజకీయ నాయకులు. లైబ్రరీ ఉంది, పుస్తకాలు ఉన్నాయి. రోషయ్య గారు ఒక్క మాట ఎర్రవెల్లి దయాకర్ రావును ఏ ఊకి చేయిలో పడుతున్నా చేయి తీసేస్తాను ఒక పదం అంటే
ఎంత గందరగోళమైంది. 3 రోజులు అసెంబ్లీ ఆగిపోయింది. రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఒక్క మాట, బూతు పదం కూడా కాదు, ఆయన అనకూడని పదం అన్నాడు ఒకటి. మీ అమ్మ బాధపడుతుంది, ఏ తల్లి ఆ అమ్మ బాధపడుతుంది నిన్ను కన్నందుకు అనే ఒక పదం అన్నందుకే 3 రోజులు అసెంబ్లీ స్తంభించింది. అట్లా ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడకూడదు, కానీ అది మాట్లాడడం అనేది సీరియస్గా ప్రజలు తీసుకున్నప్పుడు ఈ భాషను ప్రజలు ఖచ్చితంగా సీరియస్గా తీసుకుంటారు. రేవంత్ రెడ్డి గారిని చిత్కరించుకుంటారని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. ఇది అసలు నాయకులు గత అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలను కూడా ఒక్కసారి చదవాలి, లైబ్రరీలో ఉంటాయి, ఆ వీడియోస్ చూసి నేర్చుకోవాలి. అసలు గతంలో కేసీఆర్ మాట్లాడిన విధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు, అది ముఖ్యమంత్రి స్థాయిలో సరికాదు కాబట్టి భాషను మార్చుకోవాలి, వాజ్పేయిని కూడా ఒకవైపు కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు డాక్టర్ ఎస్ ప్రకాష్ రెడ్డి గారు అంటున్నారు. కెమెరామెన్ గజబ్తో శ్రీధర్, RTV హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.